ఏదో డిఫరెంట్‌గా ఉంటది, వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు అనుకున్నాం గానీ, మరి ఇంత యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటదని చెప్పి అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట అసల. ఆ సాంగ్ గానీ, అది గానీ 'చుట్టంలా చూసి పోకల' ఆ సాంగ్ అవన్నీ చూస్తే ఏదో లవ్వు, అలాగే కొంచెం బ్యాక్‌గ్రౌండ్ చిన్న చిన్న ఫైట్స్ అనుకున్నాం గానీ, విశ్వక్సేన్ గారికి ఈ లెవెల్ అయితే ఉంటది టోటల్‌గా అసలు మొత్తం మూవీలో అని చెప్పి అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు గానీ, బాగా డిజైన్ చేశారు. సో, కృష్ణ చైతన్య గారి డైరెక్షన్ అనమాట ఈ మూవీ అయితే మాత్రం. ఈయన ఇంతకుముందు 'రౌడీ ఫెల్లో' అని చెప్పి నారా రోహిత్ గారితో తీశారనమాట. అలాగే 'చల్ మోహన్ రంగా' అని చెప్పి నితిన్ గారితో తీశారు. సో, ఈయన డిఫరెంట్‌గా అయితే తీస్తూ ఉంటారు మూవీసు. సో, ఇందులో కూడా చాలా డిఫరెంట్‌గా అయితే ఉన్నారు విశ్వక్సేన్ గారు అయితే మాత్రం. మరి ఆయన ఫ్లేవర్ టచ్ అయితే ఉంటుంది. ఇందులో ఇక మెయిన్ డీటెయిల్స్ చూస్తే గనక విశ్వక్సేన్ గారు ఏదో మనీ పైకిసిరినట్టు ఎదురుగా మాత్రం మరి మన నేహా శర్మ గారు కాకుండా ఇంకెవరో అయితే ఉన్నారు. అలాగే మ్యూజిక్ గూడా చాలా థ్రిల్లింగ్‌గా ఉండేలా అయితే ప్లాన్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూడా. సో, మరి సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళంటే మరి కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నాగవంశీ గారు గట్టిగానే ప్లాన్ చేస్తారు కాబట్టి మూవీస్ విషయంలో. మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇదైతే మాత్రం మన విశ్వక్సేన్ గారి కెరియర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతది మూవీ అనే టైప్‌లో అయితే ఉంది. అంటే అంతకుముందంతా ఒక షేడ్ ఆఫ్ యాక్టింగు, దాని తర్వాత మళ్ళీ ఇంకో షేడ్ ఆఫ్ యాక్టింగ్ ఉండేలా ఉంది మూవీలో. సో, 2 వేరియేషన్స్ అయితే క్యారీ చేస్తున్నట్టున్నారనమాట. అలాగే నేహా శెట్టి గారు మరి స్టార్టింగ్‌లో ఉన్నారు గానీ, మరి తర్వాత అయితే చూపించట్లేదు. రక్తపాతం గూడా భారీగానే ఉంది. మరి ఆవిడ తర్వాత ఏమన్నా జరిగి మూవీలో లేరా? అంటే చనిపోవాల్సొచ్చిందా మూవీలో? దాని తర్వాత ఈయన వేరే చేసుకోవాల్సొచ్చిందా? ఇవన్నిటికి అయితే మాత్రం ఫుల్ స్టాప్. మనం ఇంకా ట్రైలరు, మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో, మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాం. ఈలోపు వచ్చే ట్రైలర్ రివ్యూ కూడా చేద్దాం. సో, మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.